వల్లభనేని వంశీకి స్వల్ప ఊరట లభించింది. వైద్యం కోసం వంశీకి బెయిల్ ఇచ్చింది హైకోర్టు. ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం కోసం వంశీ చేసిన అభ్యర్థనను కోర్టు సమర్థించింది. వెంటనే ఆయనకు వైద్యం అందించాలని ఆదేశించడంతో పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. వల్లభనేని వంశీకి స్వల్ప ఊరట లభించింది. వైద్యం కోసం వంశీకి బెయిల్ ఇచ్చింది హైకోర్టు. ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం కోసం వంశీ చేసిన అభ్యర్థనను కోర్టు సమర్థించింది. వెంటనే ఆయనకు వైద్యం అందించాలని ఆదేశించడంతో పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో ఓటు లభించిందని చెప్పొచ్చు. ఆయన ఇప్పటికే పలు రకాలైనటువంటి కేసులతో వరుసగా ఆయన జైల్లోనే ఉంటున్నారు. ఇప్పటి వరకు దాదాపు 3 నెలలుగా ఆయన జైల్లోనే ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతినడం అయితేనేమి, తర్వాత 20 కేజీలకు పైగా ఆయన బరువు తగ్గడం అయితేనేమి, వీటితో పాటు వాళ్ళకి పలు రకాలైనటువంటి అనారోగ్య కారణాల వల్ల ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తనకు హాస్పిటల్లో వైద్యం చేయించుకోవడానికి సహాయం చేయాలని చెప్పేసి ఆయన కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ప్రభుత్వం అతనికి గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యము చేయించినా కూడాను అతను సాటిస్ఫాక్షన్ కాలేదు. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం అని చెప్పేసి కార్పొరేట్ హాస్పిటల్లో తనకు చూపించుకోవాలి, దానికి సహకరించాలా, సహాయం చేయాలని చెప్పేసి మధ్యంతర బెయిల్ ఇవ్వాలా, దీనికి సంబంధించి అని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆయన మెడికల్ రిపోర్ట్లన్నింటినీ పరిశీలించింది. అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా కోర్టు కూడా విశ్వసించిన నేపథ్యంలో ఈ నకిలీ ఇళ్ల పట్టాల కేసులో దీనికి సంబంధించినటువంటి ఆయనకు బెయిల్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే వంశీకి ఆయుష్ ఆసుపత్రిలో, అంటే విజయవాడలో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్ ఆయుష్ హాస్పిటల్, దాంట్లో వైద్యం చేయించుకుంటాము అని చెప్పేసి వంశీ తరఫు న్యాయవాది కోరారు. దీనికి సంబంధించినటువంటి న్యాయస్థానం కూడా ఆయనకు అత్యవసరంగా వైద్య సేవలు అందించాలా అని చెప్పేసి కోర్టు ఆయన దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. అంటే విజయ్ చంద్రన్, అంటే ఏమైనా షరతులు ఉన్నాయా బెయిల్ కి? సారీ, ఏమన్నారు? షరతులతో కూడిన బెయిల్ అని అనుకోవచ్చా? ఏమైనా షరతులు ఉన్నాయా? ప్రస్తుతానికి ఎటువంటి షరతులు అయితే విధించలేదు. ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆయన బరువు తగ్గడం అయితే మెడికల్ రిపోర్ట్స్ లో ఆయనకు సంబంధించినటువంటి హెల్త్ డ్యామేజ్ అవుతున్నట్లుగా గుర్తించినటువంటి నేపథ్యంలో ఆయనకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు కార్పొరేట్ హాస్పిటల్లో ఆయన కోరినటువంటి హాస్పిటల్లో ఆయనకు చికిత్స తీసుకునేందుకోసం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే అంటే ఇతరులు వచ్చి కలిసి ఆయనతో ములాఖతు కావడాలు ఇట్లాంటి హడావిడి ఏమీ లేకుండా ఆయన వైద్య చికిత్స కోసం, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకోసం మాత్రమే ఈ బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత కోర్టు మళ్ళీ డెసిషన్ తీసుకుంటుంది. ఆయన మళ్ళీ జైల్లో పెట్టాలా, లేకుంటే దానికి సంబంధించినటువంటి ఏ విధంగా ముందుకెళ్లాలి. ఈరోజు ఆయన బెయిల్ కోసము పలు రకాల కేసుల్లో ఆయన మళ్ళీ బెయిల్ కోసము దరఖాస్తు చేసుకుంటే ఆ బెయిల్లలో కూడా ఆయనకు వాటికి సంబంధించిన కూడా తీర్పులు వస్తే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్ ఫర్ ద అప్డేట్స్.